పరిశుద్ధుడైన దేవుడు. ఆయన వచ్చింది దేని కొరకంటే పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు వచ్చింది దేని కొరకు? ఎవరు పాపులు? మనమంతా పాపులమే. మన పాపము చేత నశించిపోతున్నాం, నరకానికి ఇరువబడుతున్నాం. ఆ నరకానికి కొనుకోబడకుండా పరలోకంలో ఆయనతో ఉండడానికి మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు శిలువలో వేలాడాడు. చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, తలలో మేకులు కొట్టబడింది. ఆయన 39 కొరడా దెబ్బలు మన కొరకు దేవుని సన్నిధిలో, మన కొరకు, మన పాపముల కొరకు ఆయన ఏం చేశాడు? మన కొరకు ఆయన శిక్షను భరించాడు. మన పాప శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. కనుక నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు. అది పరిశుద్ధ నామము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటిస్తున్నామా? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామా? ఎవరు లోబడట్లే. దేవుడు అంటే చూసాంలే, అది ఆదివారం అంటే లెక్కే లేదు. ఎంతది పరిశుద్ధ దినం అది, క్రైస్తవునికి ఎంతది పవిత్రమైన దినం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవునికి భయం లేదు. దేవుని భయం ఉంటే అమ్మా దేవుని ఆశీర్వాదం కావాలనే భయం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడితే దేవుని మాట వింటాం. ఆయన నడవమన్నాడు. ఆయన ఎవరు? ఆయన ఎలాంటి దేవుడు? ఆయన పరిశుద్ధుడు. మోసగాళ్ళ ఇక్కడ ఆయన దగ్గర చోటు ఉండదు. అబద్ధికులకు ఆయన దగ్గర ఉండలేదు. అమ్మా ఆయన దగ్గర ఎవరు ఉండలేరు? దొంగలు ఉండలేరు, హంతకులు ఆయన సందులో నిలవలేరు, పాపం అసలే ఆయన దగ్గర ఉండలేరు. ఆయన ఎందుకంటే పరిశుద్ధుడు. హల్లెలూయా. నా దగ్గరికి రావాలంటే కొంతమంది ఉద్యోగస్తులు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము కూడా బాప్తిసం తీసుకోవాలయ్యా, మేము కూడా రక్షణ పొందాలయ్యా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఏమండి సైనికులు వచ్చి మేము బాప్తిసం తీసుకుంటామంటే దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెప్పాడు? అమ్మా యేసు ప్రభు చెప్పాడు, మీకున్న జీవితములతోనే మీరు తృప్తి పొందండి. ఎవరిని బలవంతంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దగ్గర బలవంతంగా డబ్బులు తీసుకోవద్దంటే అంతా ఇప్పుడు ఎక్కడ చూసినా లంచాలే, ఎక్కడ చూసినా అన్యాయంగా సంపాదించినాయి. వీళ్ళు సంపాదించాలని అనుభవిస్తారంటే అనుభవించరు. హాస్పిటల్లో పాలు కావడమే వీళ్ళు అన్యాయంగా సంపాదిస్తారు, అన్యాయంగా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెడతారు. అటుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు నీ డబ్బు నిన్ను రక్షించలేదు నరకం నుండి. ఏమండి నీ ధనము నిన్ను పాప విమోచన కలిగించలేదు. యేసుక్రీస్తు ఒక్కడే నీకు పాప విమోచన కలిగించే పరిశుద్ధుడైన దేవుడు అని దేవుని యొక్క లేఖనాలకు మనకు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క లేఖన వాక్య భాగం నుండి మరి దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతాల 1వ గ్రంథము 16-10 చదువుతున్నాం. దినవృత్తాంతాల 1వ గ్రంథము 16-10. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఎవరి బట్టి అతిశయించాలా? ఆయన పరిశుద్ధ నామమును బట్టి. కొంతమంది తప్పు చేసి అతిశయిస్తారు, తప్పుడు పనులు చేసి చలనమని మేనే అతిశయం. హల్లెలూయా. పాపం చేసి అతిశయం, దొంగతనం చేసి అతిశయం, ఇతరులు మోసం చేసి అతిశయం. హల్లెలూయా. దేవుని సంగమా, అయ్యో దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, కరోనా టైంలో పోకుండా, ఇంకా అనేకమైన తెగుళ్ళు రాకుండా
దేవుడు మమ్మల్ని క్షేమంగా కాపాడాడు, మేము ఈరోజు క్షేమంగా ఉన్నాం, ఎప్పుడూ చనిపోయినటువంటి వారు మమ్మల్ని క్షేమంగా ఉంచాడు అని అటువంటి దేవుని బట్టి అతిశయిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని బట్టి అతిశయించు. ఆయన నీ పాపములను క్షమించేశాడు, నీ రోగములన్నింటినీ ఆయన కుదిర్చేటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన దయా దాక్షిణ్యపూర్ణుడు, ఆయన కృప సమృద్ధిన దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని మనం గుర్తించాలి. చూడండి, ఆ మాట చదవండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు. హల్లెలూయా. దేవుని వెతికేవారు ఎక్కడట? హృదయమునందు. దేవుని వెతికేవారు సంతోషం. ఆదివారం వచ్చినది సంతోషం. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, పాట పాడాలి, ఆరాధన చేయాలి, దేవుని స్థితిలో నేను బతిమాడుకోవాలి, దేవుని వామాలుకోవాలి, దేవుని అడిగి దీవెనలు పొందుకోవాలి, నేను దేవుని అడగాలి. హల్లెలూయా. నా నామంలో మీరు నన్ను ఏమడిగను నేను చేస్తానంటున్న దేవుడు. యోహాను సువార్త 14 నా నామంలో మీరు నన్ను ఏమడిగినా ఇస్తా అంటున్నాడు. ఆరోగ్యం కావాలన్నా ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం కావాలన్నా ఇచ్చే దేవుడు, ధనము కావాలన్నా ఇచ్చే దేవుడు, బలము కావాలన్నా ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. అడిగింది ఆయన కాదనకుండా ఇచ్చే దేవుడు. గర్భఫలం కావాలన్నా ఇచ్చే దేవుడు.